ఈరోజు మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఈ రాశివారు మీ యొక్క జీవితంలో ఒక అతిపెద్ద అద్భుతాన్ని చూస్తారు. మీరు వింటుంది నిజమే. ఈ అద్భుతం మీ చెవిన పడుతుంది, మీ కళ్ళకు కనిపిస్తుంది. మీ గోచారం ప్రకారం మీ యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభాలు ఎలా ఉన్నాయో, ఈ రోజున ఎలా ఉండబోతుందో అన్నింటినీ మనం వివరంగా తెలుసుకుందాము. వీడియో ముందుగా మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక వాణిజ్య విషయాలు అత్యంత ఫలవంతంగా ఉంటాయి. మీ రంగాలపై ఈ రోజున ఆసక్తి, దృష్టి రెండు గణనీయంగా పెరుగుతాయి. ఇది మీకు ప్రత్యక్ష ఆర్థిక లాభాలు తెచ్చిపెడుతుంది. మీ వ్యాపార ప్రణాళికలు కేవలం విజయవంతం అవడమే కాకుండా ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు అందిస్తాయి. ప్రభుత్వం లేదా పెద్ద సంస్థల నుంచి మీకు తగిన ఆర్థిక ప్రతిపాదనలు, కాంట్రాక్టులు లేదా టెండర్లు అందొచ్చు. వాటికి సులభంగా ఆమోదన లభిస్తుంది. పాలనా అధికారిక విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రభుత్వ రంగాల నుంచి కూడా ఆర్థిక ప్రయోజనాలు, సబ్సిడీలు, గ్రాంట్లు పొందే బలమైన అవకాశం కనిపిస్తోంది. మార్కెట్లో మీ కీర్తి మరియు పలుకుబడి పెరగడం వల్ల పెద్ద పెట్టుబడిదారులు మీ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావచ్చు. ఇది ఆర్థికంగా మీ స్థాయిని పెంచే ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజు ఈ రాశి వారి ఆరోగ్యం, వారి ఆత్మవిశ్వాసం వలనే బలంగా, ఉత్సాహంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో వరుస విజయాలు సాధించడం వల్ల మీలో మానసిక శక్తి మరియు ఉత్సాహం పెంపొందుతాయి. అలాగే మానసిక ఆనందం మీ శారీరక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. మీ ప్రజా ఆదరణ, గౌరవం పెరగడం వల్ల మీరు మానసికంగా చాలా సంతృప్తిగా, సంతోషంగా అయితే ఉంటారు. నిర్వాహక ప్రయత్నాలు, పెరిగిన బాధ్యతలు మరియు పనుల వేగం కారణంగా మీరు శారీరకంగా కొద్దిగా అలసిపోయే అవకాశం ఉంది. పని ఒత్తిడిలో భోజనం చేయడం మర్చిపోవడం లేదా నిద్రను నిర్లక్ష్యం చేయడం వంటివి చేయొద్దు. శక్తిని పునరుద్ధరించుకోవడానికి మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం, రాత్రిపూట తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఇది నాయకత్వ పటిమను ప్రదర్శించడానికి, కెరియర్లో ఒక పెద్ద ముందడుగు వేయడానికి అద్భుతవంతమైన రోజు. మీరు పాలన, నిర్వహణ మరియు అధికారానికి సంబంధించిన విషయాలపై పూర్తి పట్టు సాధిస్తారు. మీ పై అధికారులు మీ సామర్థ్యాలు గుర్తించి మీకు పూర్తి సహాయ సహకారాలు అందించడమే కాకుండా కీలకమైన బాధ్యతలను అప్పగిస్తారు. కార్యాలయంలో మీ కీర్తి, పలుకుబడి మరియు గౌరవం శిఖర స్థాయికి చేరుకుంటాయి. మీ నిర్వహణ నైపుణ్యాలు తీవ్రమవుతాయి. మీరు ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా గొప్ప ప్రదర్శనను కొనసాగిస్తారు. వృత్తిపరమైన చర్చల్లో మీ మాటలకు విలువ పెరుగుతుంది. అందరి సహకారాన్ని సులభంగా పొందుకుంటారు. పదోన్నతి, బదిలీ లేదా ఒక ముఖ్యమైన బృందానికి నాయకత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు విజయం నల్లేరు మీద నడక అవుతుంది. మీరు రూపొందించిన వ్యాపార ప్రణాళికలు 100% విజయవంతమై అద్భుత ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక వాణిజ్య విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. నూతన లాభదాయకమైన మార్కెట్లను, వ్యాపార విస్తరణ అవకాశాలను అన్వేషిస్తారు. మీకు అందరి సహకారం, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి సంపూర్ణంగా లభిస్తుంది. మీ ప్రతిపాదనలకు, ప్రాజెక్టులకు పూర్తి మద్దతు లభించి అవి వేగంగా ఆమోదం పొందుకుంటాయి. పూర్వీకుల నుంచి వస్తున్న వ్యాపారాలు ఆధునీకరించి వాటిని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దుతారు. మీ ప్రజా ఆదరణ పెరగడం వల్ల మీ బ్రాండ్ విలువ పెరుగుతుంది. కొత్త కస్టమర్లు, వ్యాపార అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈరోజు చాలా సానుకూలంగా, విద్యార్థులకు ప్రేరణాత్మకంగా ఉంటుంది. మీ సంకల్పాలు, లక్ష్యాలు స్థిరంగా కొనసాగించడం ద్వారా విద్యాపరంగా అద్భుత విజయాన్ని సాధిస్తారు. మీ పనులకు వేగం పుంజుకుంటుంది. ఇది ప్రాజెక్టులో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, పరీక్షలకు పునశ్చరణ చేయడానికి సహాయపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరిగి కష్టమైన సబ్జెక్టులపై కూడా సులభంగా పట్టు సాధిస్తారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించి క్లాసులో లేదా కళాశాలలో నాయకత్వ పాత్ర పోషించే అవకాశం ఉండొచ్చు. మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా రాజకీయ శాస్త్రం చదివే విద్యార్థులకు ఇది ప్రత్యేకంగా అనుకూలమైన, విజయవంతమైన రోజు. ఈరోజు మీకు అధికారం, విజయం, పలుకుబడి పెరుగుతున్నాయి కాబట్టి
వినయాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. అహంకారం లేదా గర్వం మీ విజయానికి అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. అందరి సహకారం లభిస్తున్నప్పుడు దాన్ని గౌరవించి సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేయకూడదు. ముఖ్యంగా మీ కింద పనిచేసే వారితో సున్నితమైన గౌరవమైన కమ్యూనికేషన్ను కొనసాగించడం చాలా ముఖ్యం. వృత్తిపరమైన చర్చల్లో మీ అభిప్రాయాన్ని చెప్పడంతో పాటుగా ఇతరుల అభిప్రాయాలకు కూడా తగు గౌరవ మర్యాదలు ఇవ్వడం, వారి మాటను ఆలకించడం మీకు చాలా వరకు కూడా మంచిదిగా చెప్పడం జరుగుతుంది. పెరిగిన పని ఒత్తిడిలో మీ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మానసిక ప్రశాంతతను నిర్లక్ష్యం చేయొద్దు. మీ సంకల్పాలు స్థిరంగా కొనసాగించండి. కుటుంబ జీవితంలో ఈరోజు సామరస్యం, గౌరవం వెల్లివిరుస్తాయి. పూర్వీకులకు సంబంధించిన పనులు, ఆస్తుల పంపకాలు వంటివి మెరుగుపడతాయి. ఇది కుటుంబంలో మీ గౌరవాన్ని, మాటకు విలువను పెంచుతుంది. మీకు కుటుంబ సభ్యులు అదిరిపోయేలాగా చాలా వరకు మద్దతు ఇస్తారు. పని ఒత్తిడిలో భోజనం చేయడం మర్చిపోవడం లేదా నిద్రను నిర్లక్ష్యం చేయడం వంటివి చేయొద్దు. శక్తిని పునరుద్ధరించుకోవడానికి మధ్య మధ్యలో చిన్న విరామం తీసుకోవడం, రాత్రిపూట నిద్రపోవడం మాత్రం చాలా చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఇది నాయకత్వ పటిమను ప్రదర్శించడానికి సమయము. కెరియర్లో ఒక పెద్ద ముందడుగు వేయడానికి ఒక అద్భుతమైన రోజు. మీరు పాలనా నిర్వహణ మరియు అధికారానికి సంబంధించిన విషయాలపై పూర్తి పట్టు సాధిస్తారు. మీ పై అధికారులు మీ సామర్థ్యాలు గుర్తించి మీకు పూర్తి సహాయ సహకారం ఈరోజు అందిస్తారు. ఉపయోగించుకోండి. కీలకమైన బాధ్యతలు కూడా అప్పగిస్తారు. కార్యాలయంలో మీ కీర్తి, పలుకుబడి, గౌరవం శిఖర స్థాయికి చేరుకుంటాయి. మీ నిర్వాహక నైపుణ్యాలు తీవ్రమవుతాయండి. మీరు ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా ఒక గొప్ప ప్రదర్శన కొనసాగిస్తారు. వృత్తిపరమైన చర్చల్లో మీ మాటలకు విలువ పెరుగుతుంది. అందరి సహకారాన్ని సులభంగా పొందుకుంటారు. పదోన్నతి, బదిలీ లేదా ఒక ముఖ్యమైన బృందానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజున విజయం చాలా కష్టమే, కానీ రాకపోవడం ఉండదు. రూపొందించిన వ్యాపార ప్రణాళికలు 100% కూడా కష్టం మీదే ఫలవంతమైన ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక, వాణిజ్య విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నూతన లాభదాయకమైన మార్కెట్లను, వ్యాపార విస్తరణ అవకాశాలను అన్వేషిస్తారు. మీకు అందరి సహకారం, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి సంపూర్ణంగా లభిస్తుంది. మీ ప్రతిపాదనలను, ప్రాజెక్టులను పూర్తిగా మద్దతు లభించే వ్యక్తుల మధ్య ఉంటారు. ఇది ఆనందం ఇస్తుంది. వేగంగా వారి ఆమోదము వస్తుంది. పూర్వీకుల ఆస్తి మీకు వచ్చే యోగం కనిపిస్తుంది. కొన్ని రకాల కలహాలు ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండండి. మీ వృత్తిపరమైన విజయం, కీర్తి కుటుంబంలో ఆనందాన్ని, గర్వాన్ని నింపుతాయి. అయితే పెరిగిన పని భారం, బాధ్యతల కారణంగా కుటుంబానికి మీరు కేటాయించే సమయం తగ్గవచ్చు. కాబట్టి పని, కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి చేతనైనంత ప్రయత్నం చేయండి. మీ విజయాలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా ప్రతి విషయం మీకు ఇష్టమైన వారితో లేదా మీ జీవిత భాగస్వామితో పంచుకోవడం ద్వారా బంధం బలపడుతుంది. మీ సంబంధం ఈరోజు గౌరవం, పరస్పర మద్దతుతో మీకు జీవిత భాగస్వామికి మధ్య బలంగా ఉంటుంది. వృత్తిపరమైన విజయాలను, ఆనందాన్ని భాగస్వామితో పంచుకుంటారు. వారు మీ విజయానికి వెన్నుముకగా నిలిచినందుకు కృతజ్ఞత చెప్పండి. అందరి సహకారం లభించినట్లు మీ భాగస్వామి యొక్క మద్దతు మీకు కొండంత అండగా, మానసిక ధైర్యంగా నిలుస్తోంది. వృత్తిపరమైన చర్చల వలె కాకుండా మీ భాగస్వామితో మనసు విప్పి సున్నితంగా, స్పష్టంగా మాట్లాడడం మంచిది. మీ భవిష్యత్తు లక్ష్యాల్లో, తీర్మానాల్లో మీ భాగస్వామిని కూడా భాగం చేయడం ద్వారా వైవాహిక బంధంలో నమ్మకం, అన్యోన్యత మరింత పెరుగుతాయి. ప్రేమ జీవితంలో ఉన్న ఈ రాశి వారికి పెరిగిన ప్రజా ఆదరణ, ఆత్మవిశ్వాసం ఈరోజు వరంలా పనిచేస్తాయి. మీ నాయకత్వ లక్షణాలు మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. పెరిగిన కీర్తి, పలుకుబడి కారణంగా ఉన్నత స్థాయి లేదా మంచి హోదాలో ఉన్న వారి నుంచి వచ్చే ప్రేమ, అభిమానం మిమ్మల్ని కొండంత ధైర్యంగా మారుస్తోంది. బలమైన అవకాశాలు ఉన్నాయి. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఇతరులను అయస్కాంతంలాగా ఆకర్షిస్తోంది. మంచి మనసుతో చేసే ఏ పని అయినా కూడా మంచిగా మీ జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఒక మంచి అవకాశం, అది ఏ అవకాశమైనా కావచ్చు, ఏ దిశనైనా రావచ్చు. ఒక దారి వైపు నుంచి వచ్చే అవకాశం మిమ్మల్ని ముఖ్యమైన బంధం, అలాగే ముఖ్యమైన నిర్ణయం వైపు దారి మరలుస్తుంది. ఇది చాలా మంచి సమయం. మీ ప్రేమ ప్రతిపాదనలకు సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. ఈ అవకాశం ఏదైనా కావచ్చు, ఎంతటి చిన్నదైనా కావచ్చు. అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో
ఏమాత్రము కూడా అశ్రద్ధ వహించవద్దు. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని ముందుకు వెళ్ళండి. నిత్యం శివారాధన, ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.